Welcome to SPS Academy. This is Miryal Raju, Senior History Faculty. My dear students, in this session, we will discuss about the Telangana movement and formation of the state. So, after formation of the Telangana state in the year of 2014, the government of Telangana given importance to the Telangana state history in our competitive exams. So in the part of this, so ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది కీలక భూమిక పోషించింది. మరి రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్లో ఎక్కువగా మార్కులు తీసుకొని రావడానికి, ఉద్యోగం సంపాదించడానికి ఈ ఉద్యమ చరిత్ర అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని విద్యార్థులందరికీ రాష్ట్ర స్థాయిలో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన విద్యార్థులకు SPS అకాడమీ వారు సులభమైన పద్ధతిలో అర్థవంతంగా వివరంగా సబ్జెక్టు నేర్చుకొని ఎక్కువ మార్కులు సాధించడానికి, ఉద్యోగస్తులుగా మారడానికి ఈ ఉద్యమ చరిత్రను మీకు ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటంటే అసలు మీకు ఒక అవగాహన, అసలు ఉద్యమము చరిత్ర అంటే ఏంది, చరిత్రకు ఉద్యమానికి తేడా ఏంది, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎలా జరిగింది, అందులో భాగంగా ఏమేమి జరిగాయి అని ఇవన్నీ కూడా ఒక సబ్జెక్టు పరంగా నేర్చుకోవాల్సినప్పుడు మీకు ఈ వీడియోలో నేను తెలంగాణ ఉద్యమం సిలబస్ ఏంది, దాని వివరాలు ఏంది ఒకసారి ఓవరాల్ వ్యూగా చూసి తర్వాత మనం సబ్జెక్టు పరంగా డిస్కషన్ చేద్దాం. సో ఇందులో డియర్ స్టూడెంట్స్ మనం గమనిస్తే తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ అనే దాన్ని గ్రూప్ 1కు సంబంధించి 6వ పేపర్ 150 మార్కులు, గ్రూప్ 2కు సంబంధించి 4వ పేపర్ 150 మార్కులు, అంటే 150 మార్కుల పేపర్ సపరేట్గా ఒక ఉద్యమం గురించి ఏర్పాటు చేశారంటే దాని ప్రియారిటీ ఏందో తెలుసుకోవాలి. మరి సో ఇందులో మన SPS అకాడమీ తరపున సులభంగా అర్థవంతంగా అత్యధిక మార్కులు ఎట్లా సాధించాలనో దాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నా. అందులో భాగంగా సిలబస్ను మనము 3 భాగాలుగా విభజించారు. 1948 సంవత్సరం నుండి 2014 మధ్య జరిగినటువంటి సంఘటనలను తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ అనే సిలబస్ కింద రాష్ట్ర ప్రభుత్వం వారు TSPC వారు సిలబస్ ఉంచారు. ఇది 1948 to 2014. It is a Telangana movement and formation of the state. This syllabus divided into 3 categories or phases. 3 భాగాలకు విభజించారు దీన్ని. సో ఇందులో మొదటగా మనం చూసుకున్నట్లయితే ద ఐడియా ఆఫ్ తెలంగాణ అనేది ఒకటి. ఇది 1948 నుండి 1970 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి సంఘటనలు, సమాచారాన్ని, జరిగినటువంటి విషయాన్ని తెలంగాణ భావన, ద ఐడియా ఆఫ్ తెలంగాణ భావన అనే కాన్సెప్ట్ కింద ఉంచడం జరిగింది. ఇక రెండవది మనం చూస్తే మొబిలైజేషనల్ ఫేస్ అనే దాని కింద దీన్ని ఉంచడం జరిగింది. దీన్ని తెలుగులో సమీకరణ దశ అంటారు. సమీకరణ దశ 1971 సంవత్సరం నుంచి 1990 సంవత్సరాల మధ్య జరిగిన ఇష్యూస్. అండ్ ఆల్సో థర్డ్ వన్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ అనే కాన్సెప్ట్ కింద థర్డ్ విభాగాన్ని ఉంచారు. ఇందులో ఇది 1991 నుంచి 2014 మధ్య జరిగిన సంఘటనలు. అంటే 150 మార్కుల పేపర్ను 3 కేటగిరీలుగా విభజించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు.
అందులో 3 కేటగిరీలో ఒక్కొక్క భాగానికి మళ్ళీ 50 మార్కుల చొప్పున 50 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులతో ఒక క్వశ్చన్ పేపర్ను ఫ్రేమ్ చేశారు. వాస్తవానికి మీరు ఏం తెలుసుకోవాలి అంటే, సార్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ మొబిలైజేషన్ ఫేస్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. మరి ఇవి ఉన్నాయి కదా, మరి ఏం చదవాలి, మార్కులు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు ఎగ్జామినర్, గతంలో ప్రశ్నాపత్రం ఎలా తయారైంది, భవిష్యత్తులో ఎలా తయారయ్యే అవకాశం ఉంది, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ మనకు ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది. అయితే డియర్ స్టూడెంట్స్, తెలంగాణ మూమెంట్ అనే దానిలోనే మనకు కాన్సెప్ట్ ఉంది. తెలంగాణ మూమెంట్ మీన్స్ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి సంఘటన. ఇట్ ఈజ్ నాట్ ఏ హిస్టరీ. దీని పేరులోనే తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ అనేది, అంటే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు. ఉద్యమం దేనికోసం వచ్చింది? రాష్ట్ర ఏర్పాటు కోసం వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో డియర్ స్టూడెంట్స్, ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్లో మనం 1 by 1 మనం చూస్తే, ఎగ్జామినేషన్ పర్పస్లో మనం దాన్ని గమనించినట్లయితే చూడండి, మొదటగా తెలంగాణ ప్రాంతంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1883 1883లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ అంటారు. సో ఇట్ ఈజ్ ఏ చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్. చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్. సో చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ అనేది ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని మనం తెలంగాణలో మొదటిసారిగా జరిగిన రాజకీయ చైతన్యం అయినటువంటి సంఘటన. ద చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ ఈజ్ ఏ ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్ ఇన్ తెలంగాణ రీజన్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. చందా రైల్వే స్కీమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్. పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్ అంటే మనకు మొదటగా చైతన్యం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరంతా ఇక్కడ ఈ వీడియోను ఎవరైతే చూస్తున్నారో, మీరు ఇక్కడ వీడియో చూడటానికి కారణం ఏందమ్మా అంటే మీకు అవగాహన ఉండటం. గ్రూప్ 2, గ్రూప్ 1 లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జాముల్లో దీని ప్రాధాన్యత ఏంది, ఉద్యోగం సాధించాలంటే ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని ఒక తల్లిదండ్రుల ద్వారానో, ఒక ఫ్రెండ్స్ ద్వారానో, లేకుంటే సమాజంలో ఉండే టీచర్స్ లెక్చరర్స్ ద్వారానో, ఇతరుల ద్వారా తెలుసుకొని మీరు ఈ వీడియోను వింటున్నారు అంటే మీకు ఒక అవగాహన, చైతన్యం ఉంది. యు హ్యావ్ ఏ అవేర్నెస్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ తెలంగాణ మూమెంట్. అంటే మీకు అవేర్నెస్ వచ్చింది కదా. అవేర్నెస్ వచ్చిన తర్వాత అవేర్నెస్ ద్వారా ఏం చేయాలి? ఉద్యోగం సాధించాలి. ఉద్యోగం సాధించడం ఏం చేయాలి? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కూడా మొదటగా మనకు తెలంగాణలో రాజకీయ చైతన్యం పొందిన మొట్టమొదటి సంఘటన ఇది. దీని తర్వాత ఏం జరిగిందమ్మా అంటే 1883 తర్వాత 1888 నుంచి అప్ టు 1933 మధ్య తెలంగాణ ప్రాంతంలో ముల్కీ మూమెంట్స్ అనేటివి జరిగినాయి. ముల్కీ మూమెంట్స్ జరిగినాయి. అండ్ ఆల్సో అనదర్ వన్ 1952 నాన్ ముల్కీ మూమెంట్ అని కూడా పిలుస్తారు దీన్ని. అంటే ఇయర్ ముల్కీ మూమెంట్ మీన్స్ ఫైట్ ఫర్ జాబ్స్. అంటే మొదటగా మనకు రాజకీయ చైతన్యం వచ్చిన తర్వాత మనం కొట్లాడినాం. దేనికోసం కొట్లాడినాం నాన్న? జాబుల కోసం కొట్లాడినాం. అదే ఫైట్ ఫర్ ముల్కీ. ముల్కీ మీన్స్ లోకల్ క్యాండిడేట్, నాన్ ముల్కీ మీన్స్ నాన్ లోకల్ క్యాండిడేట్. ఇది మళ్ళీ వస్తుంది మనకి టాపిక్, అప్పుడు చెప్తా. అంటే లోకల్ క్యాండిడేట్ అయిన ముల్కీ ఫైట్ ఫర్ జాబ్స్ అపోజింగ్ ఆఫ్ నాన్ ముల్కీ, అదర్వైజ్ నాన్ లోకల్ క్యాండిడేట్. అంటే మొదటగా పొలిటికల్ అవేర్నెస్ వచ్చింది, తర్వాత జాబ్స్ కోసం ఫైట్ చేసినాం. ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ, ఫస్ట్ ముల్కీ మూమెంట్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్. సో ఫస్ట్ ముల్కీ మూమెంట్ డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్. ఆన్సర్ ఈజ్ 1888. ముల్కీ మూమెంట్ ఈజ్ ద ఫస్ట్ ముల్కీ మూమెంట్ డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్.
which was happened in the year of 1888 during the Mir Mahbub Ali Khan period. అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పొలిటికల్ అవేర్నెస్ వచ్చిన తర్వాత జాబుల కోసం కొట్లాడినాం. మరి జాబులు కావాలని మొదటగా ఫైటింగ్ ఎప్పుడు జరిగిందంటే 1888లో జరిగింది. అంటే క్వశ్చన్ ఎట్లొచ్చింది గతం గ్రూప్ 2లో అంటే మొదటి ముల్కీ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1888. ముల్కీ మీనింగ్ లోకల్ క్యాండిడేట్. ఫైట్ ఫర్ వాట్? జాబ్స్. వితౌట్ అవేర్నెస్ వీ కాంట్ డూ ఫైట్. దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ 1883 చందా రైల్వే స్కీమ్ ద్వారా మన రైట్స్ ఏంటివి, మనం ఏంది, నిజాం గవర్నమెంట్ ఏం చేస్తుంది, బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారని అవేర్నెస్ వచ్చింది. తర్వాత జాబ్స్ కోసం ఫైట్ చేస్తాం. మరి ఇక్కడ ముల్కీ మీన్స్ వాట్? లోకల్ క్యాండిడేట్. ముల్కీ అనేది ఏ భాషా పదము అని కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. ముల్కీ ఈజ్ ఏ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఉర్దూ లాంగ్వేజ్. ముల్కీ అనేది ఏ భాషా పదం? ఉర్దూ భాషా పదము ముల్కీ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1888 నుంచి 1933 మధ్య మనకు ముఖ్యంగా 3 సార్లు ముల్కీ ఉద్యమాలు జరిగినాయి నిజాం గవర్నమెంట్లో. మరి 1950 ఎప్పుడు జరిగింది సార్ నాన్ ముల్కీ మూమెంట్ లేదా ముల్కీ మూమెంట్ అంటే? డ్యూరింగ్ ద హైదరాబాద్ స్టేట్ అదర్వైజ్ బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్. 1952 నాన్ ముల్కీ మూమెంట్ డ్యూరింగ్ ద బూర్గుల రామకృష్ణారావు పీరియడ్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ అదర్వైజ్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ రాజ్యంలో నాన్ ముల్కీ అంటే 1952, బూర్గుల ప్రభుత్వంలో అన్న 1952. కానీ నిజాం గవర్నమెంట్ అంటే ఈ మధ్యన ఉంటాయి. నిజాం గవర్నమెంట్ కాలంలో ముల్కీ ఉద్యమాలు 1888. ఫస్ట్ ముల్కీ మూమెంట్ డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ 1888. లాస్ట్ ముల్కీ మూమెంట్ డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ 1933. ఫస్ట్ అండ్ లాస్ట్ నాన్ ముల్కీ మూమెంట్ ఆర్ నాన్ ముల్కీ మూమెంట్ ఇన్ 1952 ఇన్ హైదరాబాద్ స్టేట్. అవి ముల్కీలు అంటే జాబుల కోసం నాన్న. నిజాం ప్రభుత్వంలో ఎప్పుడు జరిగింది, హైదరాబాద్ రాష్ట్రం లేదా బూర్గుల ప్రభుత్వం ఎప్పుడు జరిగింది, రెండింటికి వివరణ. మరి ఈ మధ్య కాలంలో అరౌండ్ 70 years వీ ఫైట్ ఫర్ జాబ్స్ బట్ నాట్ గాట్ మెజారిటీ జాబ్స్. బూర్గుల ప్రభుత్వంలో కానీ నిజాం ప్రభుత్వంలో కానీ ఉద్యోగాలు ఎక్కువగా ఎవరికి వచ్చినాయా? నార్త్ ఇండియా వాళ్ళకు వచ్చినాయి. కానీ తెలంగాణ బిడ్డలు నష్టపోయినరు. కాబట్టి ఉద్యోగాలు 70 సంవత్సరాల పొడవునా ఉద్యోగాలు వచ్చాయా? రాలే. అందువల్ల మనం ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత అయ్యా మా జాబులు మాకు రావు అని 1969 నుంచి 2014 మధ్య వి స్టార్టెడ్ తెలంగాణ స్టేట్ మూమెంట్ ఫైట్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్. అంటే చూడండి, ఈ నిజాం ప్రభుత్వం 1883లో అవేర్నెస్ మొదటగా వచ్చింది. అవేర్నెస్ తర్వాత జాబ్స్ కోసం ఫైట్ చేసినాం. జాబ్స్ రాకపోతే రాష్ట్రం కావాలని కొట్లాడినాం. ఫైటింగ్ ఆగలే, మూమెంట్ ఆగలే, మన లక్ష్యం చేంజ్ అయింది. వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ 1883 టు అప్ టు 2014. బట్ అవర్ ఎయిమ్ ఈజ్ డిఫరెంట్. మొదటగా అవేర్నెస్ కోసం, తర్వాత జాబుల కోసం, తర్వాత రాష్ట్రం కోసం. జాబులు ఎప్పుడైతే రాలేదో మా రాష్ట్రం మాకు వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా రాష్ట్రం మాకు వస్తే మా నీళ్లు మాకు వస్తాయి, మా రాష్ట్రం మాకు వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయని చెప్పి నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేసిన గడ్డ తెలంగాణ గడ్డ. 1969 నుంచి 2014 మధ్య జరిగిన ఉద్యమాన్ని తెలంగాణ మూమెంట్ అనాలి. ఈ కాన్సెప్ట్ తెలవాలి మనకు. ఎమ్మడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులారా, ఏదైనా ఒక చిన్న హెల్త్ పర ఇష్యూ వచ్చి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఉదయం డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ అడుగుతాడు, అమ్మ రాత్రి ఏం భోజనం చేసినావు, ఏం తిన్నావు అంటావు, ఏం వాటర్ తాగినావు అంటావు, ఏం జరిగింది గతంలో అని చెప్తే ట్రీట్మెంట్ వస్తుంది. అంటే రాత్రి ఏదైనా ఫుడ్ తింటే అది డైజెషన్ కాకనో లేక ఇంకోటి జరగో నీ కడుపులో స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఎందుకు జరిగింది అనేది డాక్టర్కి తెలిస్తే ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే దానికి అనేక రకాల రీజన్స్ ఉంటాయి. కర్నూని సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు తెలంగాణ ఉద్యమానికి 1,00,000 కారణాలు. ఎందుకంటే ఉద్యోగాలు రాలే, ఉద్యోగాల కన్నా ముందు అవేర్నెస్ కోసం ఫైటింగ్ చేసినాం.
కాబట్టి ఉద్యోగాలు రానప్పుడు ఏం కోరుకున్నాం? రాష్ట్రం కోరినాం. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించే తెలంగాణలోని సభ్య సమాజం మొత్తం ఈ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కాబట్టి పొలిటికల్ అవేర్నెస్ రావటం వచ్చింది ఒకటి. దాని తర్వాత రాజకీయ చైతన్యం తర్వాత ఉద్యోగాల కోసం కొట్లాడినాం. ఉద్యోగాలు రాకపోతే రాష్ట్రం వస్తే ఉద్యోగాలను కొట్లాడినాం. అందుకే క్వశ్చన్ అడుగుతాడు, ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? తొలి దేశ తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 69లో స్టార్ట్ అయింది. మరి 69 కన్నా ముందున్నది ఏంది సార్? ఉద్యమం కాదు నాన్న, ఓన్లీ అది చరిత్ర. సో వాట్ ఎవర్ వి డిస్కస్డ్, వాట్ ఎవర్ వి హ్యావ్ రిటర్న్ ఇయర్ ఫ్రమ్ 1971 అంటే ఇంతకన్నా ముందు ద ఐడియా ఆఫ్ తెలంగాణ సిలబస్లో ఇచ్చిండు 48 నుంచి 1948 టు 1970. అంటే ఇంతకన్నా ముందు 1969 ఏదైతే ఉందో అంతకన్నా ముందున్నది మొత్తం తెలంగాణ మూమెంట్లో ఇచ్చిండు. కానీ తెలంగాణ మూమెంట్లో ఇచ్చిండు, కానీ ఇది హిస్టరీగా భావించాలి. సరే, ఏది చదువుకున్నా మార్క్ మనకు వస్తుంటుంది. కానీ ఫస్ట్ ఇక్కడ ఉన్నది ఏంటిది నాయన, మనకు 69లో ఎర్లీ ఫేస్ మూమెంట్ జరిగింది. అంటే అంతకన్నా ముందున్నది హిస్టరీ, కమ్స్ అండర్ హిస్టరీ. కాబట్టి ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ స్టార్టెడ్ విచ్ ఇయర్? 69. లాటర్ ఫేస్ మూమెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ 1990 ఆన్వర్డ్స్. 1990 ఆన్వర్డ్స్ అంటే ఇది థర్డ్ కాన్సెప్ట్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఉందో ఇక్కడ లాటర్ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దీన్ని మనం గమనించినట్లయితే మొదటగా చందా రైల్వే స్కీమ్ చాలాసార్లు గ్రూప్ 2లో అడిగిండు. ఏపీ కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు కూడా అడిగిండు. తెలంగాణలో రాజకీయ చైతన్యం పొందిన సంఘటన ఏది? చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ ఈజ్ ఎ ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్ ఇన్ తెలంగాణ. Later, after getting awareness, we fight for jobs during the Nizam government period. But majority jobs not provided by Nizam government given to North Indians, Delhi, Haryana, Rajasthan, Gujarat, Uttar Pradesh, Bihar, Madhya Pradesh. Like many people, North Indians migrated from north to south. They got jobs during the Nizam government period in between 1888 to 1933 and before 1888 also. నార్త్ ఇండియన్స్ జాబ్స్ వచ్చినాయి. మరి మనం ఏం చేస్తున్నాం? చల్లగా కూర్చున్నాం. ఏం చేయాలనో అర్థం కావట్లే. ఉద్యోగం లేదు, వ్యవసాయం లేదు, కరువు కాటకాలు, దుర్భిక్ష పరిస్థితులు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, కట్టడానికి బట్ట లేదు. రాజుగవో రాజనా రాజమేలే టోడెవ్వాడు అని జాబ్స్ కోసం ఫైట్ చేసినాం. కానీ జాబులు రాలే. కాబట్టి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం కోసం ప్రయత్నించాం. కాబట్టి ఇట్లా ఒక అవగాహన. ఉద్యమం ఎందుకు వచ్చింది? జాబ్స్ లేనందువల్ల. జాబ్స్ రావాలని ఎందుకు కొట్లాడినాం? అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఫైట్ చేసినాం. జాబ్స్ వచ్చినాయా? రాలే. రానప్పుడు ఏం కోరినాం? స్టేట్ కోరినాం. అందుకే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత మనందరికీ విషయాన్ని తెలుసు. సో ఈ విధంగా సిలబస్ మరి మొదటి దశలో మనం చూస్తే సార్ 1948 నుంచి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఉందో 1948 టు అప్ టు 1970 ఇది ద ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ భావన. మరి ఏంటిది ఇంపార్టెంట్? వాట్ ఈజ్ ఇట్ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1948 సెప్టెంబర్ 13 టు సెప్టెంబర్ 17 ఆపరేషన్ పోలో, ఆపరేషన్ పోలో, ఆపరేషన్ క్యాటర్పిల్లర్, పోలీస్ యాక్షన్. అంటే ఇక్కడ నిజాం ప్రభుత్వం ఏదైతే ఉందో, నిజాం గవర్నమెంట్ ఏదైతే దీన్ని తొలగించడానికి ఆపరేషన్ పోలోను సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నది. మరి నిజాంను ఎందుకు తొలగించాలి? తొలగించవలసిన అవసరం ఏముంది? ఎందుకు పరిపాలన చేయట్లేదా? ప్రజలు సంతోషంగా లేరా? ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏంది ఆనాడు అంటే ఎందుకు ఆపరేషన్ పోలో తీసుకురావాల్సి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నిజాం ప్రభుత్వం మీద అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కర్ణుని సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు నిజామును తొలగించడానికి 1,00,000 కారణాలున్నాయి. సింపుల్గా మీకు ఈజీగా అర్థం చేస్తే చూడండి. ఎందుకు నిజామును తొలగించాలి అంటే అయ్యా భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ నిజాం గవర్నమెంట్ అలాంగ్ విత్ నిజాం స్మాల్ ప్రిన్సిలీ స్టేట్స్ మీన్స్ స్మాల్ కింగ్డమ్స్ ఇన్ ఇండియా బిఫోర్ 1947 562
ప్రిన్సిలీ స్టేట్స్ ఆర్ దేర్. అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు 562 చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ భారతదేశానికి ఇండియన్స్ ఫైటింగ్ విత్ బ్రిటిషర్స్ ఫర్ ఫ్రీడమ్, స్వతంత్రం రావాలని భారతీయులు ఎవరితో యుద్ధం చేస్తున్నాయన? బ్రిటిష్ వారితో పోరాటం చేస్తుంటే క్రమంగా ఇక్కడ 1906లో ఏర్పడిన ముస్లిం లీగ్ అనేది ఏదైతే ఉందో, ముస్లిం లీగ్ ఏర్పడిన తర్వాత క్రమంగా ముస్లింలు ఏం కోరుతున్నారు నాయన అంటే, సపరేట్ పాకిస్తాన్ కావాలా, వీ వాంట్ సపరేట్ కంట్రీ ఫ్రమ్ ఇండియా అని డిమాండ్ చేస్తున్నారు. ఏ సంస్థ? ముస్లిం లీగ్. 1938 నుంచే సపరేట్ పాకిస్తాన్ భావన ఇంక్రీజ్ అయింది. అయితే ముస్లింలకు సపరేట్ స్టేట్ ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు, కంట్రీ ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు, రిమైనింగ్ పార్ట్ ఇండియాగా ఉండాలని కోరుతున్నారు. భారతీయులు ఏం చెప్తుండ్రు? అయ్యా ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం, సపరేట్ కంట్రీ మీకు అవసరం లేదు, కలిసి ఉందామని ఇండియన్స్ అంటారు. లేదు మాకు మైనారిటీలకు ప్రత్యేక దేశం కావాలని మొహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలో ఎండింగ్లో చివరి దేశంలో ముస్లిం లీగ్ ఫైటింగ్ చేస్తుంది. మరి నిజాం ఏం చేస్తున్నావు అంటే, భారతదేశంలో 522 సంస్థానాలు ఉన్నాయి కదా, అన్నిట్లో పెద్దది నాదే సంస్థానం. నాకు సొంత రైల్వేస్ ఉంది, సొంత టెలిఫోన్ ఉంది, డెక్కన్ ఎయిర్వేస్ ఉంది, ఇక్కడ అలీ సిక్కా అనే కైన్ ముద్రణ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉంది, టెలిగ్రాఫ్ లైన్లు ఉన్నాయి. అంటే ఒక దేశానికి ఏవైతే క్యారెక్టర్స్ ఉండాలో అన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, డ్యామ్స్ ఉన్నాయి, ఇరిగేషన్ డెవలప్ అయ్యింది, అన్నీ ఉన్నాయి కాబట్టి సపరేట్ కంట్రీ అంటుండు. అంటే ఇక్కడ నిజాం రూలర్స్, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ డిమాండెడ్ సపరేట్ కంట్రీ ఫర్ దిస్ ఏరియా, బట్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అపోజ్డ్ ఇట్. ఎందుకు ప్రజలు ఒప్పుకోలే అంటే, 88% హిందూస్ ఉన్నారు ఇక్కడ, 7% హైదరాబాద్ రాజ్యంలో ఆనాడు నిజాం ఖాన్లో ముస్లిమ్స్ ఉన్నారు, 5% అదర్ రిలీజియన్స్ ఉన్నారు. 100% ముస్లిమ్స్, హిందూస్ 88, ముస్లిం పాపులేషన్ 7%, 5% అదర్ రిలీజియన్ పీపుల్. అంటే మైనారిటీలు రూలింగ్లో ఉన్నారు, మెజారిటీ వాళ్ళు పరిపాలనలో ఉన్నారు, ప్రజలుగా ఉన్నారు. మరి ప్రజలు ఎందుకు ఒప్పుకోవట్లే నిజామును అని తప్పేం చేసిండు అంటే, ఈయనకు ఆకాంక్ష ఉంది, చెప్పిన కదా, సొంత దేశం ఉండాలి. సొంత దేశం ఉంటే ఏం చేయాలి? అయ్యా ఏం లేదు, 88% ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కన్వర్ట్ చేసి ఇస్లాంలోనికి మార్చాలి. మరి ఆటోమేటిక్గా ఈ రాజ్యం ఏమవుతుంది? ఇస్లాం రాజ్యం అవుతుంది. పాకిస్తాన్ కన్నా నాదే గొప్పది కదా అని ఈయన కలలుగా అంటుండు. రాత్రిపూట కళ్ళు వస్తాయి మనందరికీ, పొద్దుగాల మాయమైతే. ఆయనది అట్లా ఉంది. దానికి తోడు ఇక్కడ ఈ ప్రాంతంలో 1927వ సంవత్సరంలో ఎంఐఎం అనేది ఏర్పడ్డది. అదేవిధంగా 1938లో ఎంఐఎం అనేది పొలిటికల్ పార్టీగా మారింది. మతం మార్పులు చేయడానికి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకునే సమస్యల్లో అబ్లకయత్ మూమెంట్ అనేది నిజాం కాలంలో వచ్చింది. అబ్లకయత్ మూమెంట్ అంటే హిందూ స్టూడెంట్స్ యాజ్ టు రీడ్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్. హిందువులైనటువంటి విద్యార్థులు ఉర్దూలోనే చదవాలి, ముస్లింలైనటువంటి విద్యార్థులు కూడా ఉర్దూలోనే చదవాలి. బికాస్ ఎండ్ ఆఫ్ ద రూలర్స్ మీన్స్ డ్యూరింగ్ ద మీర్ మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్లో ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చింది. ప్రజలేమో తెలుగు మాట్లాడుతుర్రు, రాజ్యంలో ఉర్దూ వచ్చేటప్పటికి పిల్లగాడు స్కూల్కి పోయినా అనుకోమా, మధ్యాహ్నం రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి వాడు ఉర్దూలో మాట్లాడుతుండు, తల్లికి ఏమో తెలుగు వచ్చింది, తెలుగులో మాట్లాడదామంటే పిల్లవాడు ఉర్దూ మాట్లాడుతుండు, తల్లికి అర్థం కాక నా కొడుకు పిచ్చోడు అవుతున్నాయన అని బడి బంద్ చేయించి. అంటే పీపుల్ అపోజ్ టు ఉర్దూ, స్టూడెంట్స్ అపోజ్ టు ఉర్దూ, అంటే అది కంపల్సరీ చేసింది నిజాం. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ 1918లో స్టార్ట్ అయింది. ఇట్ ఈజ్ ఆల్సో ఉర్దూ మీడియం యూనివర్సిటీ. అండ్ ఆల్సో అబ్లకయత్తో పాటు తబ్లిక్ మూమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చిండు. తబ్లిక్ మీన్స్ కన్వర్ట్. తబ్లిక్ అంటే ఏంది నాయన? కన్వర్ట్ అంటే హిందువులను ఇస్లాంలోనికి మార్చాలే. అది ఏంది వివరణ నేను చెప్తా. మరి దీన్ని వ్యతిరేకిస్తూ ఆర్య సమాజ్ అనే వాళ్ళు
హైదరాబాద్లో సుద్ది రివల్యూషన్ స్టార్ట్ చేశారు. సుద్ది రివల్యూషన్, ఇట్లా ఉద్యమం వచ్చింది. అదేవిధంగా వీటితో పాటు మనం గమనించినట్లయితే 1939-40లో రజాకర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఏర్పడ్డారు. రజాకర్స్ మీన్స్ ప్రైవేట్ పోలీస్ ఆఫ్ నిజాం, వాలంటీర్స్ ఆఫ్ నిజాం, వీళ్ళు వచ్చిర్రు. అదేవిధంగా దీన్దార్ మూమెంట్, కాకర్స్ పార్టీ, ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్, ఇట్లా అనేక ఉద్యమాలు వచ్చినాయి. వాళ్ళ ఉద్దేశం ఏంది నిజాం కాలంలో అంటే హిందువులను ఇస్లాంలోనికి మార్చాలి, ప్రతిదీ కాన్సెప్ట్ అది. దానిని వ్యతిరేకిస్తూ ఇలా నిజాము తెచ్చినటువంటి పాలసీస్ లేదా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, నిజాం కాలేజ్ స్టూడెంట్, సిటీ కాలేజ్ స్టూడెంట్స్ ఆంధ్ర మహాసభలు పెట్టుకున్నారు. ఆయన ఇక్కడ ఆంధ్ర మహాసభాస్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఆంధ్ర మహాసభలతో పాటు తెలంగాణ పిసెంట్ ఆర్ముడ్ స్ట్రగుల్ మూమెంట్ అని స్టార్ట్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులు స్టార్ట్ చేశారు. అదేవిధంగా భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేశారు. అంటే నిజామును వ్యతిరేకించారు ప్రజలు, ల్యాండ్ లార్డ్స్ను వ్యతిరేకించారు ప్రజలు. అదేవిధంగా మనీ లెండర్స్, వర్తక వ్యాపారం చేసే వడ్డీలను వ్యతిరేకించారు. బ్రిటిష్ పోలీసును వ్యతిరేకించారు, బ్రిటిష్ పోలీస్. అండ్ ఆల్సో అదేవిధంగా ఇక్కడ నిజాం పోలీసును ప్రజలు వ్యతిరేకించారు, రజాకర్స్ను వ్యతిరేకించారు. ఒక్కొక్క సంఘటన కాదు వాళ్ళు చేసింది. ప్రతి పల్లెలో మహిళలను పురుషులను బయటికి విలువటం రజాకర్లు, మతం మారకుంటే అత్యాచారాలు చేయటం, చంపివేయటం. అలా ఒక నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో వేలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు రజాకర్ల చేతిలో అత్యాచారాలకు గురైనరు. మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ పండుగ ఆడిచ్చిండ్రు. అలా లక్షల మంది పురుషులు మహిళలు చనిపోతే చనిపోయిన మహిళలను గుర్తు చేసుకుంటూ తెలంగాణలో జరుపుకునే పండుగనే బతుకమ్మ పండుగ. బతుకు తల్లి చావకు, చచ్చి ఏం సాధిస్తావు, బతికి సాధించాలి. కాబట్టి బతుకమ్మ అంటే బతుకు తల్లి అని మహిళలను గుర్తు చేసుకుంటూ ఆంధ్ర మహాసభ సభ్యులైన విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, అదేవిధంగా రైతాంగ సాయుధ పోరాటం చేసే కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళంతా కలిసి నిజాంకు వ్యతిరేకంగా యాక్టివిటీ చేసి, అందుకే నిజాంకు వ్యతిరేకంగా పాటలు, భూమిని లాక్కున్న ల్యాండ్ లార్డ్స్కి వ్యతిరేకంగా పాటలు. ఈ భూమి మనదిరా, ఈ భుక్తి మనదిరా, పలుగు మనది, పారమన్నది, హై, ఇట్లా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి పోరాటాలు. అండ్ ఆల్సో అపోజింగ్ ఆఫ్ ద నిజామ్స్, బండెనక బండి గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల పోతావు కొడుకో, నైజాము సరుకలోడ, చుట్టుముట్టు సూర్యపేట, నట నడుమ నల్గొండ, గోల్కొండ కోట కింద నీ గోరి కడతము కొడుకో అనే పాటలతో తెలంగాణ సమాజాన్ని ఆటతోన మాటతోన ఉర్రులు చెలిగించినటువంటి కవులు, కళాకారులు, మేధావులు ఒక్కటి చేసి నిజాం చేసే ఆకృత్యాలను సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆనాడు పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. అంటే మనకు తెలిసి ఉండాలి నిజామును ఎందుకు తొలగించినాం అంటే ఇవన్నీ అనేక రకాల కారణాలు. అదేవిధంగా సామాజిక సమస్యలు, వెట్టి చాకిరి, బగేల, దేవదాసి విధానం, ఆడపాప, పడుపు వృత్తి, ఇలా అనేక సమస్యలు తెలంగాణ సమాజం బాధపడుతున్నటువంటి సంఘటనలు కోకొల్లలు. అవన్నీ మీకు చాప్టర్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి వివరణ ఇచ్చుకుంటా, ఎందుకు ఏందని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఎగ్జామ్లో ఎలా అడుగుతారో చెప్పుకుంటా, ఎలా అడిగే అవకాశం ఉంది చెప్పుకుంటా, గతంలో ఏమొచ్చినో తెలుపుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే 1948, 1970 మధ్య మొదటగా నిజామును తొలగించిన 48లో కారణాలు ఏంది అంటే నిజామును తొలగించడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఆ రీజన్స్ను తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద రీజన్స్ టు రిమూవ్ ద నిజాం. తర్వాత నిజాంను తొలగించినాం కదా, రైట్, బాగానే ఉంది. మరి ఈ మధ్యలో 1948లో నిజాంను తొలగించినాం. మరి ఏపీలో ఏం జరుగుతుంది? మద్రాస్ వారిలో భాగంగా ఉన్నారు. మద్రాసులో భాగం ఉన్నప్పుడు ద మద్రాస్ బ్రాహ్మణ్ డామినేషన్ ఇంక్రీజ్డ్ దాన్ ఆంధ్ర పీపుల్. పొలిటికల్గా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా మొత్తంగా తమిళనాడులో డామినేషన్ చేసిరు. ఆంధ్ర ప్రాంత ప్రజలకు విలువ ఇవ్వలే. ఆంధ్ర ప్రాంతానికి విద్యా ఉద్యోగం లేవు, రాజకీయ నాయకుల డామినేషన్ లేదు. అందువల్ల మా రాష్ట్రం మా కావాలి అని చెప్పి
1901 సంవత్సరం నుంచి బాపట్ల గుంటూరు జిల్లాలో మొదటిసారిగా యువజన నవ్య సాహితీ సమితి యువజన నవ్య సాహితీ సమితి అనే ఒక లైబ్రరీ వారు బాపట్లలో ఒక మీటింగ్ పెట్టి ఆంధ్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. శాతవాహనులు పరిపాలించిన గడ్డ, తూర్పు చాళుక్యులు పరిపాలించిన గడ్డ, రెడ్డి రాజులు వెళ్ళిన గడ్డ, విజయనగర రాజులు వెళ్ళిన గడ్డ, మా తెలుగు జాతి గొప్పది, మా జాతి గొప్పదని ఒక ఆంధ్ర పత్రిక, ఒక కృష్ణ పత్రిక, అనేక లైబ్రరీలు, రాత్రి బడులు అక్షరాస్యత పెంపొందించడం, ఆంధ్ర మహాసభలు ఆంధ్ర ప్రాంతంలో 1919 నుంచి 1951 మధ్య ఆంధ్ర మహాసభాస్ కండక్టెడ్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టు అనంతపూర్. మళ్ళీ అట్లా ఈ సందర్భంగా ఫైటింగ్ చేస్తున్నప్పుడు రాయలసీమ వాళ్ళకు మళ్ళీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు మధ్య గొడవలు. ఎందుకు గొడవలు వచ్చినాయంటే 1926 సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ ఏప్రిల్ 26న స్థాపించారు. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఎక్కడ అంటే రాజమండ్రి కాలేజీ. హెడ్ ఆఫీస్ ఎక్కడైనా అంటే విజయవాడ. మరి ఇక్కడ ఉన్న రాయలసీమ వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము గోదావరి జిల్లాకు పోయి రాజమండ్రికి పోయి చదువుకోవడం కంటే మద్రాసుకు పోయి చదువుకోవడం మాకు దగ్గర, వెరీ నియర్ కడప అండ్ చిత్తూరు అండ్ అదర్ ఏరియాస్. మరి ఇంత దూరం మేము పోయి చదువుకోవాలంటే మాకు ఇబ్బంది. కాబట్టి రాయలసీమ ప్రాంత ప్రజలు అంటుర్రు మా మద్రాసులో కలిసి ఉండాలని రాయలసీమ అంటారు, ఆంధ్ర ప్రజలు అంటారు వద్దు మనం విడిపోవాలంటారు. ఎందుకంటే మద్రాసు ప్రభుత్వంలో ఇచ్చిన యూనివర్సిటీ ఆంధ్ర ప్రాంతంలో ఉంది, రాయలసీమలో లేదు. కాబట్టి రాయలసీమ హక్కుల కోసం పోరాటాలు జరిగినాయి 1934 నుండి. వీళ్ళిద్దరి మధ్య ఆనాడు రాష్ట్రం కోసం ఒకరు కావాలంటున్నారు, ఒకరు వద్దంటుండ్రు. మరి రాజగోపాలాచారి మద్రాసు ముఖ్యమంత్రి ఆనాడు 1937లో ఆయన అన్నాడు, అయ్యా మీ ఇద్దరు కూర్చొని ఫస్ట్ మాట్లాడుకోండి, ఇద్దరు వచ్చి మాకు రాష్ట్రం అంటే ఆలోచిద్దాం అని అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య 1937లో శ్రీబాగ్ అగ్రిమెంట్ జరుగుతుంది. శ్రీబాగ్. దాని తర్వాత రాష్ట్ర కోసం పోరాటం. ఎందుకు ఎక్కువైంది పోరాటం అంటే 26లో ఆంధ్ర యూనివర్సిటీ రాజమండ్రిలో ఏర్పడింది కదా. దీన్ని తీసుకుపోయి 1930 సెప్టెంబర్ 5 నాటికి విశాఖపట్నం దగ్గర ఉన్న వాల్తేరుకు తీసుకుపోయారు. వాల్తేరు, వైజాగ్. అంటే ఆంధ్ర యూనివర్సిటీ అగైన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ రాజమండ్రి టు వైజాగ్, వాల్తేరు. ఇక రాయలసీమలకు ఇంకా సుర్రు అన్నది. ఈ రాజమండ్రి ఉంటే జర దగ్గర ఉన్నాయి, ఇప్పుడు విశాఖపట్నం పోయినది ఇక పైకి. దాంతో గొడవలు ఎక్కువైనాయి. మొత్తం మీద శ్రీబాగ్ ఒప్పందం రాసుకున్నారు, ఆంధ్ర రాష్ట్రం కోసం ఫైటింగ్ చేశారు. అనేక రకాల సంఘటనలు, అంటే ఆంధ్ర రాష్ట్రం కోసం అనేక సంఘటనలు. అంటే తెలంగాణ ప్రాంతంలో we removed Nizam in the year of 1948. It became as a freedom state. In Andhra, people also demanded for separate state from Madras. మొత్తం మీద 1951లో గొల్లపూడి సీతారామ శాస్త్రి 1952లో పొట్టి శ్రీరాములు దీక్షలు చేశారు. వాళ్ళు ఏ డేట్లో చేసారో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను మళ్ళీ లెసన్ వచ్చినప్పుడు అన్ని వివరాలు చెప్తుంటాను మీకు. ఇప్పుడు వీళ్ళిద్దరు పోరాటం చేశారు. చివరగా పొట్టి శ్రీరాములు డిసెంబర్ 15వ తేదీన మరణించాడు. 58 రోజుల తర్వాత ఉపవాస దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న చనిపోతే డిసెంబర్ 19న నెహ్రూ సెంట్రల్ పార్లమెంట్లో అనౌన్స్ చేసిండు ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నామని. 4 రోజుల ముందు చేస్తే బతుకు. ఆయన కోల్పోయిన తర్వాత అల్లర్లు, గొడవలు, ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండమైంది. ప్రభుత్వ ఆఫీసులు తగలబెట్టడం, బస్సులు తగలబెట్టడం, మద్రాసుల మీద దాడులు చేయటం, ఇట్లాంటి సంఘటనల వల్ల జరిగిన కొన్ని కారణాల వల్ల రాష్ట్రం ప్రకటించారు. అప్పుడు 1952లో 53 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ ఏమో 1948లో ఫ్రీడమ్ వచ్చింది, ఆంధ్ర రాష్ట్రానికి ఏమో 53లో ఫ్రీడమ్ వచ్చింది. ఇంతకన్నా ముందు నుంచే అంటే 48 తర్వాత 1949 నుంచి 1954 మధ్య విశాలాంధ్ర ఉద్యమాలు ఒకవైపు జరిగినాయి. ఇక్కడ విశాలాంధ్ర అంటే అయ్యా మద్రాసు నుంచి వీళ్ళు విడిపోయినరు, వీళ్ళేమో నిజాంను తొలగించి భారతీయుల్లో కలిసింది. మరి మనం ఎప్పుడు విడిపోయినాం? నిజాముల కాలంలోనే విడిపోయినాం.
బ్రిటిష్ వాడు విడగొట్టి మద్రాసులో కలిపిండు. కాబట్టి ప్రాచీన కాలం నుంచి ఫ్రమ్ ఎనీషియంట్ హిస్టరీ ఆన్వర్డ్స్ వీఆర్ ఆల్ బ్రదర్స్, లైక్ ఏ సిబ్లింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రక్త సంబంధికులు. కాబట్టి మీది మాది వేరు కాదు, రెండు ప్రాంతాలు కలిసి విశాలాంధ్ర ఏర్పడాలి, బిగ్ స్టేట్. మీరు మాట్లాడేది తెలుగే, మేము మాట్లాడేది తెలుగే, మాది తినాలే మీది తినాలే, మీది గోంగూరనే మాది పుంటుకూరనే, మీది బెండకాయనే మాది బెండకాయనే, రెండు కలవాలే అని విశాలాంధ్ర. వీ హ్యావ్ టు మర్జ్ దిస్ టూ స్మాల్ రీజన్స్ అండ్ బికేమ్ యాజ్ ఎ బిగ్ స్టేట్, దట్ ఈ విశాల మీద పెద్దది అని ఉద్యమాలు జరిగి మొత్తం మీద జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనసులో ఒప్పందం ప్రకారం 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1956 November 1st అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనసులో ఒప్పందం. అంటే ఆంధ్ర నుంచి 4 పెద్ద మనుషులు, తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి కొంత 4 పెద్ద మనుషులు కూర్చొని ఒక ఒప్పందం రాసుకున్నారు, అగ్రిమెంట్. పిల్లకు పిల్లగానికి పెళ్లి చేయాలంటే ఎట్లా మాట్లాడుకొని పెళ్లి చేస్తారో పెద్ద మనుషులంతా కలిసి, ఇక్కడ కూడా పెద్ద మనుషులు అంటే జెంటిల్మెన్స్ అంతా కలిసి ఆనాడు ముఖ్యమంత్రి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి డిఫరెంట్ ముఖ్యమంత్రులు, నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి, బెజవాడ గోపాల్ రెడ్డి, ఇట్లాంటి వ్యక్తులు. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పురుగుల రామకృష్ణారావు, మరిచెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, అట్లాంటి వ్యక్తులంతా కూర్చొని ఒప్పందం రాసుకొని ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. ఇలా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ 1956 నుంచి 1968 మధ్య అనేక సంఘటనలు జరిగినాయి. అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో, ఈ రెండు కలిసిపోయి ఒక రాష్ట్రం ఏర్పడినాయో, ఆంధ్ర పొలిటీషియన్స్ నాట్ గివెన్ ఇంపార్టెన్స్ టు తెలంగాణ. ఆంధ్ర ప్రాంత ప్రజలది తప్పు కాదు, ఆంధ్ర రాజకీయ నాయకుల స్వార్థం కోసం వాళ్లకు దోపిడీకి కొంతవరకు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలిగించారు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఏదైతే జెంటిల్మెన్ అగ్రిమెంట్ రాసుకున్నామో అందులో లోకల్ అనే పదం ఉంది. లోకల్ క్యాండిడేట్ అంటే 12 సంవత్సరాలు ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో నివసిస్తారో వాళ్ళే లోకల్ అనేది జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఒక పదం ఉంది. ఎప్పుడు రాసుకుర్రు? 56. మరి లోకల్ క్యాండిడేట్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 12 సంవత్సరాలు ఉండాలి. కానీ వాట్ ఎవర్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్ జెంటిల్మెన్ అగ్రిమెంట్, దోస్ పాయింట్స్ ఆర్ 14. ఎన్ని పాయింట్ రాసుకున్నాం అందులో? 14. ఆ 14 పాయింట్స్ ఏవైతే రాసుకున్నామో దేనిని ద ఏపీ గవర్నమెంట్ నాట్ ఇంప్లిమెంటెడ్ 14 పాయింట్స్. మరి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1968 who migrated from Andhra to Telangana, they will become as a local candidates in the year of 1968. అప్పుడు అక్రమంగా వచ్చిన వాళ్ళు సక్రమం అవుతున్నారు. అప్పుడు దొంగ ముల్కీ సర్టిఫికేట్లు ఇచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందిన వారు సక్రమం అవుతారు. అందుకే దాన్ని వ్యతిరేకిస్తూ 1968లో మూలాలు ప్రారంభమై 1960 నాటికి మాకు వద్దు, మేము కలిసి ఉన్నాము, మళ్ళా సపరేట్ స్టేట్ కావాలి అని మూమెంట్ స్టార్ట్ చేశారు. దట్ ఈజ్ ఎర్లీ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఇది మొదటి దశ. అంటే ఇందులో రకరకాల కమిటీలు, కమిషన్లు, ఫజల్ అలీ కమిషన్ కానీ, ఎస్కే థార్ కమిషన్ కానీ, జేవీపీ కమిటీ కానీ, పార్టీషన్ కమిటీ కానీ, జెంటిల్మెన్ అగ్రిమెంట్ కానీ, మరి తెలంగాణ వచ్చినాక ఎలా ఉల్లంఘనలు జరిగినాయి, ఇంజస్టిస్ ఫర్ తెలంగాణ డ్యూరింగ్ ద ఏపీ గవర్నమెంట్ ఇన్ బిట్వీన్ 1956 to 68, ఇట్లా అనేక రకాల అంశాలు చదవాలి. ఒక అంశం మీద మనం చూసుకుంటే సరిపోదు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే ఎస్పీఎస్ అకాడమీ యొక్క ప్రాధాన్యత. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఏ ఫుల్ సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్ వీ విల్ డిస్కస్ లేటర్. సో ఆ విధంగా చదవాలి. నెక్స్ట్ ఫేజ్ మరి 1969లో ఎర్లీ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. దీని తర్వాత రెండో ఫేజ్ మొబిలైజేషన్ ఫేజ్ అంటారు. మరి అందులో ఏం జరిగింది? 69లో ఎర్లీ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయితే మరి ఆనాడు తెలంగాణ రాలే, ఉద్యోగాలు రాలే, కోర్టు కేసులు అయినాయి. కోర్టు కేసులు కూడా ఏపీ గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చినాయి. ద జడ్జిమెంట్ గివెన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద ఏపీ గవర్నమెంట్. దట్స్ వై ఇక్కడ 1969 తర్వాత
ఇక్కడ ఉన్న టీపీఎస్ అనే ఒక పార్టీ ఉంటుంది, టీపీఎస్ పార్టీ. దానికి తర్వాత మర్రి చెన్నారెడ్డి ప్రెసిడెంట్ అవుతాడు, మదన్ మోహన్ స్థాపకుడు. తర్వాత మర్రి చెన్నారెడ్డి ప్రెసిడెంట్కి వచ్చిన తర్వాత 1969 1970 నాటికి టీపీఎస్ పార్టీ పొలిటికల్ పార్టీగా మారి, మరి ఆనాడు ఇందిరాగాంధీ ప్రకటించిన 8 పాయింట్ ఫార్ములా కానీ 5 పాయింట్ ఫార్ములా కానీ అండ్ ఆల్సో తర్వాత వచ్చినటువంటి 6 పాయింట్ ఫార్ములా కానీ దీన్ని కూడా తెలంగాణకు ఇంప్లిమెంటేషన్ ఎక్కువగా కాలే, నష్టపోయారు. దాంతో 1971లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో ఇందిరాగాంధీ కోరిక మేరకు టీపీఎస్ పార్టీ పోటీ చేసి అవుట్ ఆఫ్ 40 ఎంపీస్ 10 ఎంపీస్ ఓన్ బై టీపీఎస్ పార్టీ. మర్రి చెన్నారెడ్డి తన స్వార్థం కోసమో వ్యక్తిగతంగానో తెలంగాణ సమాజం గెలిచిన టీపీఎస్ పార్టీ తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపితే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గెలుపొందింది నేషనల్ లెవెల్లో. మరి అప్పుడు 1972 నాటికి టీపీఎస్ గెలవడంతో ఉద్యమాన్ని సద్దుమంచినటువంటి మర్రి చెన్నారెడ్డి మోసం చేసి అక్కడ కలపటం. దాని తర్వాత 1972 నాటికి పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా తెలంగాణ వ్యక్తి రావటం. ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పివి ఫేవర్ టు తెలంగాణ పీపుల్. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, భూగరిష్ట పరిమితి, ఈ రెండు 2 acts important issues done by PV Narasimha Rao in his government in the year of 1972. Land Sealing Act opposed by Andhra and Telangana landlords, and also Supreme Court judgment on Mulki favor to the Telangana. Then it is also opposed to Andhra employees. ఈ విధంగా పివి నరసింహారావు ప్రభుత్వాన్ని ఆంధ్ర ల్యాండ్ లార్డ్స్, ఆంధ్ర ఎంప్లాయీస్ అపోజ్ చేసి 1972లో జై ఆంధ్ర మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972. జై ఆంధ్ర. 69లో తెలంగాణ మూమెంట్ వచ్చింది, కానీ తెలంగాణ రాలే, ఉద్యోగాలు రాలే. కానీ తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు పివి నరసింహారావు. ఆయన కాలంలో 2 చట్టాలు చేసిండు, భూ గరిష్ట పరిమితి చట్టం మరియు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముల్కి. ఈ 2 కూడా ఆంధ్ర భూస్వాములను, ఆంధ్ర ఉద్యోగులు వ్యతిరేకించి 72లో మనకు జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అంతకన్నా ముందే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం 60 ఏళ్ళు చేశారు. మరి జై ఆంధ్ర మూమెంట్ కంట్రోల్ చేయడానికి 6 పాయింట్ ఫార్ములాను ప్రకటించి ఇందిరాగాంధీ. ఈ 6 పాయింట్ ఫార్ములాను ఇంప్లిమెంటేషన్ చేయడానికి 1975వ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది వచ్చింది. చూడండి ఆయన ఒకసారి, అంటే ఎగ్జామ్లో ఒక ఓవర్వ్యూ ప్రకారం 1969లో తెలంగాణ మూమెంట్ వచ్చింది, 1972లో జై ఆంధ్ర మూమెంట్ వచ్చింది. మరి ఆ రెండింటిని ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలను కంట్రోల్ చేసింది 6 పాయింట్ ఫార్ములా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేసారు. మరి ఇక్కడ ఏంది గమనించాలి మీరు అంటే, 69లో ఏ మూమెంట్ వచ్చింది? తెలంగాణ. 72లో ఏమొచ్చింది? జై ఆంధ్ర. అంటే మొదటగా తెలంగాణలో మూమెంట్ వచ్చింది, తెలంగాణ రాలే, ఉద్యోగం రాలే. తర్వాత ఆంధ్రాలో ఉద్యమం వచ్చింది, జై ఆంధ్ర మూమెంట్. దాన్ని కంట్రోల్ చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 6 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే 2 ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులు నష్టపోయినారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ విద్యార్థులు నష్టపోతే విద్యార్థులు ఏం చేశారమ్మా అంటే, మాకు రాష్ట్రం రాలే, ఉద్యోగం రాలే, మా బతుకులు మారవని చెప్పి 69 తర్వాత తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో నక్సలిజం స్టార్ట్ అయింది. ఎవరికైతే ఉద్యోగాలు రాలేవో, నిజాం కాలంలో రాలే, జేఎన్ చౌదరి ప్రభుత్వం, వెల్లోడి ప్రభుత్వం, బురుగుల ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలే, ఇప్పుడు కూడా ఉద్యోగం రాలే, రాష్ట్రం రాలే, భవిష్యత్తులో మాకు రావు, కాబట్టి తుపాకీతోనే సమాధానం చెప్పాలి అని పెన్ను పక్కన పెట్టినరు, గన్ అందుకున్నారు. కాబట్టి 69 నుంచి నక్సలిజం స్టార్ట్ అయింది. మొదటగా ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది, అక్కడి నుంచి గుంటూరు, అక్కడి నుంచి వరంగల్, ఇట్లా ఆంధ్ర ప్రాంతం నుంచి శ్రీకాకుళంకు ఎక్కడి నుంచి వచ్చింది? బెంగాల్ నుంచి పాకింది. బెంగాల్ డార్జిలింగ్ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. బెంగాల్ రాష్ట్రంలో నక్సల్ బరి అనే విలేజ్ ఉంటుంది.
నక్సల్ బరి అనే ప్రాంతంలో కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి గవర్నమెంట్ వ్యతిరేకించారు. ఆ గ్రూపే నక్సల్ బరి అనే గ్రామంలో స్టార్ట్ అయింది కాబట్టి నక్సల్స్ అనే పేరు వచ్చింది. అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతంలో జ్యోతి బస్, రాష్ట్రంలో ఉండే జ్యోతి బస్ కానీ, పుచ్చలపల్లి సుందరయ్య కానీ, రావి నారాయణరెడ్డి కానీ, బద్దం ఎల్లారెడ్డి కానీ వీళ్ళంతా కమ్యూనిస్టు నాయకులుగా మారి బెంగాల్ ఉద్యమాన్ని శ్రీకాకుళంలో పోరాటం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి గుంటూరు నుంచి వరంగల్కి వచ్చి నక్సలిజం స్టార్ట్ అయింది. ఇక నక్సలిజం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో 1969 నుంచి 1995 మధ్య ఆంధ్ర తెలంగాణ పల్లెల్లో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు రాకపోవడంతో గన్ను పట్టి ప్రభుత్వం మీద చంపడం మొదలుపెట్టారు. ప్రభుత్వ అధికారులను చంపటం, రాజకీయ నాయకులు చంపటం, భూస్వాములను చంపటం, ఆ భూమిని పేదలకు పంపటం. దున్నేవాడిదే భూమి, ఈ భూమి మనదిరా, ఈ పలుగు మనది, పార మనది అని పోరాటాలు చేసిండ్రు. అప్పుడు 95 నాటికి ఏమైంది నాయన అంటే రాజకీయ నాయకుల మీద అటాక్ చేసిర్రు, చంపారు. భూస్వాముల మీద చంపి వాళ్ళ భూములు పేదలకు పంచారు, ఎర్ర జెండాలు నాటిండ్రు కమ్యూనిస్టుల సహకారంతో. దాంతో 95వ సంవత్సరం నాటికి ఉద్యమం బాగుంది. మరి ఈ మధ్యలో ఏమైంది నాయన అంటే చూడండి, 1970లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి కదా. తర్వాత 1982 నాడు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించాడు. ఎన్టీఆర్ మార్చి నెలలో స్టార్ట్ చేసింది, 29. ఎందుకు ఏం జరిగిందంటే చూడండి, అంతకన్నా 1969లో ఏ ఉద్యమం వచ్చింది? తెలంగాణ. 1972లో ఏ ఉద్యమం వచ్చింది? ఆంధ్ర ఉద్యమం. మరి ఆంధ్ర ప్రాంత ప్రజలు అక్కడ నాయకులు నమ్ముతలేరు, తెలంగాణలో నమ్ముతలేరు. ఎవరు నమ్మాలి? రాజకీయ నాయకుడు ఎవరు? మాకు వాజ్ ద లీడర్ అంటే అప్పటికే అన్న ఎన్టీఆర్ మంచిగా కృష్ణుని పాటలు, భక్తి గీతాలు, ఆనాడు అనేక రకాల సినిమాల ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, ఆంధ్ర ప్రజానీకానికి దగ్గరయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి నాయకులను నమ్మక ప్రజలు ఎన్టీఆర్కు విలువ ఇచ్చారు. ఎందుకు ఇచ్చినంటే ఆల్రెడీ ఎన్టీఆర్ కూడా 82 కన్నా ముందు ఇందిరాగాంధీని కలిసి, అమ్మ ఒక పోస్టీ తల్లి, రాజ్యసభనో లోక్సభనో ఎంపీ పదవి అంటే ఇన్సల్ట్ చేసినారు ఆమె. అరే నాయన, ఉద్యమంలో ఇంతకన్నా ముందున్న మర్రి చెన్నారెడ్డికి లేదు, కాసు బ్రహ్మానందరెడ్డి లేదు, ఎవరికి లేదు, నీకెట్టిద్దురా నాయన అంటే నన్ను ఇన్సల్ట్ చేసింది సెంట్రల్ తెలుగు జాతి ఆత్మగౌరవం, ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు, సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి అన్న. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్తో సెల్ఫ్ రెస్పెక్ట్, తెలుగు జాతి ఆత్మగౌరవం అని పేరుతో టీడీపీ పార్టీ స్థాపించి 9 నెలల్లో పార్టీని గెలిపించి 1983వ సంవత్సరం జనవరి 9 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇక ల్యాండ్ లార్డ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, మద్రాసులో ఉన్న సినీ ఫీల్డ్ హైదరాబాద్కి తీసుకురావటం, భూములను ఆంధ్ర ల్యాండ్ లార్డ్స్కి అప్పచెప్పటం, కొన్ని కార్పొరేట్ వ్యవస్థకు పునాది పడ్డది. అయినప్పటికీ బీసీలకు దగ్గరైన పార్టీ టీడీపీ పార్టీ. ఇక మొత్తం మీద అనేక సంఘటనలు జరిగి ఇక నక్సలిజం విజృంభించి సూర్యాపేట మహాసభ కానీ, భువనగిరి సమావేశాలు కానీ, వరంగల్ సమావేశాలు కానీ, జగిత్యాల సమావేశాలు కానీ, ఇట్లా అనేక రకాలుగా నక్సలిజం బహిరంగ సభలు పెట్టి ఆనాడు ఊపందుకున్నది. దాంతో 1983 నుంచి 1995 మధ్య అనేక మందిని అటాక్ చేసారు నక్సల్స్. అంటే సంక్షేమ పథకాలు పెట్టాలి, ప్రజలకు మీరు సేవ చేయాలని చెప్పి భయాన్ని క్రియేట్ చేసారు. దాంతో ఒక డోక్రా పథకం కానీ, ఒక దీపం పథకం కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు ఇవ్వటం కానీ, మధ్యాహ్న భోజనం పిల్లలకు పెట్టడం కానీ, ఇలా సంక్షేమ పథకాలు వచ్చేటప్పటికీ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. ప్రజల జీవితాల్లో ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఇంకా నక్సలిజం ఎందుకు పోతాడు అంటే, సంక్షేమ పథకాలు పేదోనికి అందనప్పుడు అడవిపోయిండు, తుపాకీ చేత పట్టిండు, రాజ్యం మీద దండయాత్ర చేసిండు. మరి సంక్షేమ పథకాలు విద్య, వైద్యము ప్రజలకు అందుతున్నప్పుడు కొంచెం నక్సలిజం ప్రభావం తగ్గింది. దాంతో 1995 నాడు ఎన్టీఆర్ చనిపోతే సెప్టెంబర్ 5వ తేదీన అల్లుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక సంఘటనలు, తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఊపందుకునే దిశకు వచ్చింది. ఈ దేశంలో అనేక రకాల సంఘటనల వల్ల కేసీఆర్ ఆనాడు రవాణా శాఖ మంత్రిగా టీడీపీలో పనిచేసిండు. రెండోసారి గెలిచిన తర్వాత స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఇస్తే వ్యతిరేకించి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. ఆ విధంగా ఎప్పుడైతే వెలుగులోనికి వచ్చిందో
టీఆర్ఎస్ పార్టీ 1991 నుంచి 2004 మధ్య జరిగిన దాన్ని లాటర్ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అని పిలుస్తాం. ఇక్కడ యాక్టివిటీస్ ఎక్కువ జరిగింది. ఇక 1995 నుంచి 2004 మధ్య ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2004 సంవత్సరం నుంచి 2009 సంవత్సరాల మధ్య ఇక్కడ పరిపాలించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్. తర్వాత 2009 సంవత్సరం నుంచి 1.5 ఇయర్ అంటే 2011 నాటికి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత 2011 నుంచి 2014 మధ్య ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇలా అనేక రకాల ముఖ్యమంత్రులు మారిండ్రు. ఉద్యమం ఉవ్వెత్తునొచ్చింది. దాంతో కేసీఆర్ ఎంటర్ అయిన తర్వాత స్వరాష్ట్రం కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీకి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఇంకా అనేక రకాల సంఘటనలు. ఈ మధ్య మనకు గిరిక్లాని కమిషన్ కానీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ కానీ, శ్రీకృష్ణ కమిటీ కానీ, యాంటోనీ కమిటీ కానీ, ఇలా రకరకాల కమిటీలు కాంగ్రెస్ విధించటం, తెలంగాణ రాష్ట్రానికి కూడా బీజేపీ సపోర్ట్ ఇవ్వటం, సకల జనులు ఇక్కడ కలిసి వచ్చి పోరాటాలు చేయటం, ఒక రైలు రోకో కానీ, అదేవిధంగా వంట వార్పు కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాడు మానవహారం కానీ, ఇట్లా అనేక రకాల మిలియన్ మార్చ్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి చివరగా ఇక్కడ 2014 నాటికి రాష్ట్రం అనేది ఏర్పడింది. అంటే ఈ మధ్యన అనేక సంఘటనలు జరిగినాయి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఏర్పడిన పార్టీ ఏ కార్యక్రమాలు పెట్టింది? మరి ఆనాడు ఇలా ఉద్యమాలు చేస్తుంటే ఒకవైపు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం, చంద్రబాబు నాయుడు టీడీపీ లీడర్గా ఉండటం, కేసీఆర్ టీఆర్ఎస్ను పెట్టడం, ఈ మధ్య 2008 సంవత్సరంలో చిరంజీవి పార్టీ పెట్టాడు. 2008 సంవత్సరంలో చిరంజీవి పార్టీ పెట్టిండు, ప్రజారాజ్యం పార్టీ. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు. ఆల్రెడీ ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. వైఎస్ఆర్ గ్రేట్ లీడర్, ఆల్రెడీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని ఓడించి రాజ్యానికి వస్తానికి కలలు కన్నాడు ఆయన కూడా. తిరుపతిలో బహిరంగ సభ్యుడు లక్షల మంది వచ్చిండ్రు, కానీ ఓట్లు వేయలే. మరి పార్టీ పెట్టిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆనాడు ఎన్నికలు జరగటం, 2009 నాడు మార్చి మాసంలో కొడుకు రామ్ చరణ్ మగధీర సినిమా రిలీజ్ అయింది. 2009 మార్చ్ సినిమా హిట్ అయింది, రాజకీయం ఫట్ అయింది. మొత్తం మీద పార్టీని రాజశేఖర రెడ్డి దాడికి తట్టుకోలేక కాంగ్రెస్లో కలిపి కేంద్ర ప్రభుత్వంలో మనకు మినిస్టర్గా రావడం జరిగింది. అంటే ఇట్లా ఎవరు పార్టీలు పెట్టారు, దాని సంఘటన సమాచారం ఏంది, ముఖ్యమైన విషయాలు ఏంది, ఇలా అనేక రకాల సమాచారం లేటర్ ఫేస్లో జరిగింది. జేసీ ఏర్పడటం కానీ, ఆ డేట్స్ కానీ, ఇవన్నీ కూడా విద్యార్థులకు ఒకటే ఏం చేస్తుందంటే, ఏ దిశలో ఏ ఉద్యమం జరిగినా దాని యొక్క బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి దానిని మనం వివరంగా తెలుసుకున్నప్పుడు ఉద్యమాన్ని నుంచే ఎందుకు స్టార్ట్ అయింది, ఎండింగ్ ఎలా అయిందనే వరకు అనేక రకాల కమిషన్లు, కమిటీలు, సంస్థలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ఇలా ప్రతిదీ కూడా మన ఎగ్జామినేషన్లో పర్పస్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక అవగాహన మీకు కల్పించడానికి ఇవన్నీ నేను చెప్పిన. రేపు నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ను తీసుకుంటూ 1948లో ఆపరేషన్ పోలో కన్నా ముందు జరిగిన సంఘటనలు చెప్తూ, దాని తర్వాత జరిగిన సంఘటనలు చెప్తూ, ప్రతి జీవోను, ప్రతి కమిషన్ను, దాని యొక్క ఉద్దేశం, దాని లక్ష్యం ఎందుకు వచ్చింది, ఇలా అనేక సంఘటనలు తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ అవకాశాన్ని మనకు ఎస్పీఎస్ అకాడమీ వారు మనకు ఇస్తున్నందువల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ను రాస్తున్నారో మన ఎస్పీఎస్ అకాడమీ వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని మారుమూలలో ఉండే కూడా ప్రతి విద్యార్థి కూడా ఈ వీడియోను చూసి అద్భుతంగా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. దానికి అనుగుణంగా మన ఎస్పీఎస్ అకాడమీ వారు మీకు అందిస్తున్నారు. ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్రతిదీ మీకు డౌట్ లేకుండా మిరియాల రాజు సార్ సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటాడు. మన అకాడమీ వాళ్ళు ఎస్పీఎస్ అకాడమీలో ఇచ్చే అవకాశం కూడా ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగులు మారాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.